బరాబర్ లేఖ రాసిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళా రాస్తా, మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళా రాస్తా. లేఖ రాయడం అనేది నా తల్లి సోనియా గాంధీకి, నా తండ్రి ఖార్గే గారికి, నా అన్న రాహుల్ గాంధీకి రాసిన నా మొర. నా అన్న నాకు ముద్దుల అన్నయ్యగా ఆ రోజు ఉన్నటువంటి ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన కూడా రాస్తా, చెప్తా. నా హక్కులు కాపాడుకోవడం కోసం, నా జాతి ప్రయోజనాలు కాపాడు కోసం నాకు అన్యాయం జరుగుతున్నప్పుడు బరాబర్ చెప్తాం, చర్చిస్తాం, తేల్చుకుంటాం. తప్పేం లేదు. ఒకరొకరు అదే జనరల్గా ఉన్నటువంటి అపోహ. అది సీట్లు ఇవ్వగానే నా పిల్లలు, నా కొడుకులు, నా బిడ్డలు, నా మనమన్లు, మా ఉద్యోగము, మా జీవితాలు, తలరాతలు మారిపోతాయి. ఇంకా మేము ఓహో అనాలి. 100% నేనే ప్రస్తావించినా. నేను ప్రస్తావించినది కూడా ఏది అవాస్తవం కాదు, సంపత్ కుమార్ సొంత కవిత్వం కాదు. స్టాటిస్టిక్స్ రికార్డ్స్ ప్రకారమే నేను పెట్టిన. నా తల్లికి ఇచ్చిన, నా అన్న రేవంత్ రెడ్డికి ఇచ్చిన, నా ఇంకో అన్న రాహుల్ గాంధీకి ఇచ్చిన, నా తండ్రి మల్లికార్జున్ ఖార్గేకి ఇచ్చిన. వాళ్ళు అన్నీ చూసిర్రు, వీళ్ళని అన్ని చూసిర్రు, పరిశీలించర్రు, విశ్లేషించర్రు. గెలుపు చూసి కానీ, ఆర్థిక వనరులు చూసి కానీ, వయసు రీత్యా కానీ, ఇంకో ఆప్షన్ ఉందని కానీ వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకునే వరకు సంపత్ కుమార్ కొట్లాడుతూనే ఉంటాడు, గర్జిస్తూనే ఉంటాడు, పోరాడుతూనే ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో వాస్తవం దాగి ఉంది అని గ్రహించిన తర్వాత బరాబర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తుంది. వలస లేదు, ఖమ్మం అన్నా. బరాబర్ కరాఖండిగా మాట్లాడేటాడు సంపత్ కుమార్, ప్రతిదానికి జవాబు ఉంటుంది. ఖమ్మం అన్నా. ఎందుకన్నా ఇక్కడ మల్లురోయని ఖమ్మం అనరు. ఎందుకన్నా తెలుసా? 2 సార్లు మా దగ్గర ఎంపీగా పనిచేసిండు, 3 సార్లు ఓడిపోయిండు. దాదాపు 3 దశాబ్దాలుగా ఆయన జీవితం మాతో పిలవేసుకుపోయింది. ఆయన ఓటరు అనలేము. ఒకసారి గెలిచిన తర్వాత 2 సార్లు గెలిచిండు, 3 సార్లు ఓడిపోయిండు. కానీ బట్టి విక్రమార్క అనే డిప్యూటీ సీఎం గారి బ్రదర్ ఈయన కనుక ఈక్వేషన్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఇట్లా జరుగుతుందేమో నాకు అపోహ ఉంది. ఆ అపోహ మీద మీరు ఇంటర్వ్యూలు కాండి, వాస్తవమా కాదా తెలుసుకోండి మహాప్రభు అని అడిగిన. వాళ్ళు తెలుసుకున్నారు, విచారించారు, చేసిండ్రు, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోనంతవరకు బరాబర్ నేను చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల తర్వాత ఎక్కడైనా నా జాతికి కానీ, ఎక్కడైనా నాకు కానీ వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. బరాబర్ రాస్తాడు, అడుగుతాడు, కొట్లాడతాడు. కానీ నిర్ణయం సమంజసమని నాకు కన్విన్స్ అయ్యి చెప్పిన తర్వాత నో, ఆమె కాంగ్రెస్ సోల్జర్, బరాబర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. అదే పొరపాటు. అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో నేను పెట్టినా ఇంతకంటే మంచి 4 కాదు 40 వస్తాయి మాదిగలకు. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ పాపులేషన్ ఉంది కదా. ఓన్లీ టికెట్ ఇస్తే కాదు, అరుణోడు సామాజిక పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పైకి తీసుకురావడానికి, సముద్ధరణ చేయడానికి ఈ ఆప్షన్స్ నేను చెప్పినప్పుడు ఒక విద్యావంతుడుగా, 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నవాడిగా నా జాతి ప్రయోజనాలు ఈ రకంగా ఒరుగుతాయన్న బరాబర్ ఒప్పుకుంటాను. నేను నా జాతి ప్రయోజనాల కొరకు రాజకీయంగా అది కాకపోతే ఇంకో 4 ఇచ్చి ఈ రకంగా పైకి తీసుకుపోతున్నాను బరాబర్ ఒప్పుకుంటా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నిర్ణయమే శిరోధార్యం. కానీ వారు నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను స్పష్టంగా చెప్పినప్పుడు వాస్తవాలను గ్రహించారుగా. విద్యావంతులుగా చేరకుండా కానీ, సంపత్ కుమార్ అని ఇంకెవరన్నా కానీ. నేను ముందే చెప్పిన, రాజ్యసభలు, ఎమ్మెల్సీలు, లోటపీసులు వాటిని చూసి పోయేటోడు కాదు సంపత్ కుమార్. గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాను అది ఊహించి చెప్పే స్థాయి కాదు నాది, అవసరమూ లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఎదిగిన, దేవుని వల్ల ఈ స్థాయికి వచ్చిన, అదే గొడుగు నన్ను కాపాడుతుంది నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, బరబ్బర్ కాపాడుతుంది. అందుకే చెప్పిన, ఒక్క సంపత్ కుమార్ గారు యావత్ తెలంగాణ మాదిగ జాతికి గాడ్ ఫాదర్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారు అని మీరు భవిష్యత్తులో చూస్తారు. యువర్ మిస్టేక్ మై జెంటిల్ మ్యాన్. వయసు రీత్యా వారికి లాస్ట్ కదా, నీకు ఇంకా ఉంది కదా, అదొక ఆప్షన్ ఉంది కదా, ఇదొక ఆప్షన్ ఉంది కదా అని చెప్పినప్పుడు ఎస్, ఇక్కడికంటే ఎక్కడన్నా జాతి ప్రయోజనాలు, నా ప్రయోజనము
మెరుగుపడుతుంది, ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నప్పుడు నేను ద బెస్ట్ ఆలోచన చేయవలసి వస్తుంది. ఎవరైనా మీకు ఇది కాదు ఇంకా పెద్దది ఎడిటర్ పోస్ట్ ఇస్తామంటే డెఫినెట్గా నీకు ఇంకా లాభం జరుగుతుంది, నీ జాతికి లాభం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా యూ షుడ్ టేక్ ఎ డెసిషన్. కాల్ తీసుకోవాలి. కాల్ తీసుకున్నాం పార్టీ కాల్ తీసుకున్న తర్వాత నో సెకండ్ థాట్. ఎనీ క్వశ్చన్స్? రేపొద్దున మళ్ళీ పోతాము, కూర్చుంటాము. రేపొద్దున అవసరమైతే మా జాతి ప్రయోజనాలకు